లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఏపీ తెలంగాణలో చీకటి పాలన సాగుతోందన్న లోక్సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ గారి వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 66% మంది అవునని, 34% మంది కాదంటున్నారు. ఇక అతిథుల పరిచయం శ్రీ తులసిరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, 20 సూత్రాల అమలు కమిటీ మాజీ చైర్మన్, మాజీ రాజ్యసభ సభ్యులు. శ్రీ విశ్వరూప్ గారు, మాజీ మంత్రివర్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన ప్రముఖులు. శ్రీ ఆనంద్ కుమార్ గారు, అమలాపురం తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు. ఇక మందా జగన్నాథం గారు, టీఆర్ఎస్ సీనియర్ నేత, లోక్సభ మాజీ సభ్యులు. వారు కూడా మనతోటి చర్చలో పాల్గొంటారు. ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాయలసీమను వ్యూహాత్మకంగా రంగంలో, రాయలసీమ ప్రాంత సమస్యలపైన, నీటి ఇష్యూస్ పైన వ్యూహాత్మకంగా చర్చ ఆరంభించినట్టుగా ఉంది. చర్చ తీవ్రంగా ప్రచారం చేస్తున్నట్టుగా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ బలంగా ఉన్న రాయలసీమలో, ఈ రాయలసీమలో నీళ్ళకి అడ్డం పడుతున్నారు అంటూ చంద్రబాబు గారు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. పార్టీ నేతలకి మన జడ్పీ సమావేశాల్లో కానీ ఇతరత్ర కానీ చాలా గట్టిగా ఆ వాదాన్ని బలంగా వినిపిస్తున్నారు. మరి నిజంగానే రాయలసీమకు అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ ఇప్పుడు జగన్ కానీ నీటికి అడ్డుపడుతున్నారా? అడ్డుపడుతుంటే వాళ్ళకున్న లక్ష్యం ఏమిటి? మరి దీంట్లో ఉన్న వాస్తవాలు ఏంటి? ముందుగా రాయలసీమకే ప్రాంతానికి చెందిన, అందులో కడప జిల్లాకే చెందిన శ్రీ తులసిరెడ్డి గారు ఏం చెప్తారో విందాం, వారి వాదన ఏంటో విందాం. తులసిరెడ్డి గారు చెప్పండి, రాయలసీమకి మరి బహుశా మీరు కూడా అడ్డుపడుతున్నారా లేదా అడ్డుపట్టలేదా? మీ వైఖరి ఏమిటి దీని మీద? అసలు రాయలసీమకి నీటికి ఏమన్నా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏ రకమైనటువంటి అవినాభ సంబంధం? ప్రధానంగా పట్టిసీమకు రాయలసీమకు సంబంధించిన ఇష్యూ. నా అభిప్రాయము, పట్టిసీమకు రాయలసీమకు ముడిపెట్టడం అనేది బోడిగుండుకు మోకాలకి ముడిపెట్టడమే. బోడిగుండు మోకాలు రెండు ఉన్నాగా ఉంటాయి కాబట్టి ముడిపెట్టినట్టు దీంట్లో కూడా రాయలసీమలో సీమ ఉంది, పట్టిసీమలో సీమ ఉంది అని చెప్పేసి ముడిపెట్టినట్టు ఉంది. యాక్చువల్గా దానికి సంబంధమే లేదు. రాయలసీమకు నీళ్లు రావాలి అంటే ప్రధానంగా 3 ప్రాజెక్టులు. 1 గాలేరు నగరి, 2 తెలుగు గంగ, 3 హంద్రీనీవా. ఈ 3 కంప్లీట్ అయితే తర్వాత వేరే క్వశ్చన్. గాలేరు నగరి పూర్తి కావాలంటే దాదాపు 2600 కోట్లు. బడ్జెట్లో పెట్టిందేమో 2015-16 169 కోట్లు. తర్వాత హంద్రీనీవాకి వచ్చేసి 1500 కోట్లు. ఇక్కడ పెట్టింది 150 కోట్లు. అంటే ఈ ప్రకారంగా ఈ ప్రధానమైన ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఇంకా 10-15 ఏళ్ళు పడుతుంది. ఈ ప్రకారం అయితే పట్టిసీమ ఉండదేమో 1 year, పోలవరం ఏమో 4 ఏళ్ళు పూర్తి కావాలా. ఇదేమో 10-15 ఏళ్లలో. పట్టిసీమకు 1800 కోట్లతో పాటు గాలేరు నగరికి 2000 కోట్లు, హంద్రీనీవాకు వచ్చేసి 1000 కోట్లు 1500 కోట్లు పెట్టింటే నిజంగా ఇంట్రెస్ట్ ఉందేమో, నిజంగా రాయలసీమకనే అర్థం ఉంది. ఇదేమో రాయలసీమ ప్రాజెక్టులకు వచ్చేసి నిధులు కేటాయించకుండా, అవి ప్రాజెక్టులు పూర్తి కాకుండా, అవి ఆ ప్రకారంగా 10-15 ఏళ్ళు అయిపోతే నువ్వు పట్టిసీమ 1 yearలో 4 ఏళ్ళకు పట్టిసీమే ఉండదు. 4 ఏళ్ళలో పూర్తి కావు. అంటే 4 ఏళ్ళలో పోలవరం అయిపోతే అది కూడా అవుతుందని అంటున్నారు. కానీ నీకు పట్టిసీమతో పాటు రాయలసీమ ప్రాజెక్టులు కూడా సఫిషియెంట్ లెవెల్లో అమౌంట్ కేటాయించింటే దానికి వేరే సంబంధం లేకపోతే. రాజశేఖర్ రెడ్డి నీటిపారుదల ప్రాజెక్టులకి తెలుగు గంగ అడ్డుపడ్డాడని వారి వాదన, అట్లాగే ఇప్పుడు జగన్ దీనికి అడ్డుపడుతున్నాడు అనేది వారి వాదన. ఇప్పుడు ఆ రోజు ఎన్టీ రామారావు గారు వచ్చేసి మెయిన్గా ఆయన బ్రెయిన్ చెల్లని ఇవన్నీ హంద్రీనీవా కానీ, గాలేరు నగరి కానీ, తెలుగు గంగ కానీ డెఫినెట్గా ఆయన రాయలసీమ గురించి చాలా దురదృష్టితో ఆలోచించాడు. సరే, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కానీ మిగతా వాళ్ళు కానీ ప్రాజెక్టులు వద్దనలేదు, కానీ మిగులు జలాలు, నికర జలాలు అయితే ఎప్పటికైనా ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేది. కానీ యాక్చువల్గా వచ్చేసి బచావత్ అవార్డు ప్రకారము అడ్డుపడ్డారా లేదా? ఆ రోజు తెలుగు గంగ అడ్డుపడ్డారన్నది వారి వాదన. ప్రాజెక్టులకు అడ్డుపడలేదు, కానీ ఆడ జలాలు నికర జలాల, మిగులు జలాల అనే అంశంకి అడ్డుపడినారు, కానీ దాంట్లో ప్రాజెక్టులకు అడ్డుపడలేదు. కాబట్టి ఇక్కడ పట్టిసీమకు సంబంధించి ముందు ఇది రాయలసీమ ప్రాజెక్టులకు డబ్బులు కేటాయించకపోవడం ఒకటి. రెండవది పోతిరెడ్డి ఏమైనా రాజశేఖర్ అడ్డుపడలేదు, ఇప్పుడు జగన్ ఏమైనా అడ్డుపడుతున్నాడా లేదా? ఇప్పుడు జగన్ ప్రధానంగా పట్టిసీమ గురించి వచ్చింది. ఇప్పుడు ఏదన్నా కానీ రాయలసీమకి రాయలసీమ ప్రాజెక్టులకు కంప్లీట్ చేస్తుంటే వద్దన్నాడు ఏమన్నా వచ్చేసి. నువ్వు పట్టిసీమ గురించి పట్టిసీమకు రాయలసీమకు లింకు పెట్టదంటున్నారు తప్పని చేసి రాయలసీమ ప్రాజెక్టులకు నిధులు కేటాయించద్దంటున్నారా, కంప్లీట్ చేయద్దంటున్నారా? దానికి రాయలసీమ ప్రాజెక్టులకు ఎక్కువ కేటాయించండి. ఫిర్యాదు చేయటం, ప్రైమ్ మినిస్టర్కి ఫిర్యాదు చేయడం ద్వారా ఈ దుర్మార్గం ఇట్లా చేయటం వల్ల రాయలసీమకే నష్టం జరుగుతుంది అనేది వారి వాదన. ఇప్పుడు అదే పట్టిసీమలో ఉన్నటువంటి చెప్తూ ఆ నేపథ్యంలో కొంత వేరే విధంగా వచ్చేసి దీంట్లో పైనుండే మహారాష్ట్ర, కర్ణాటక, రేపు తెలంగాణ, ఈ రాష్ట్రాలు కూడా
న్యాచురల్గా అది బచావత్ అవార్డు ప్రకారంగానే ఉంది. అదేం పెద్ద కొత్తగా వాళ్ళకి నేర్పాల్సిన అవసరం లేదు. అది యాక్చువల్గా వచ్చేసి బచావత్ అవార్డులోనే ఉంది. అది కొత్తగా వాళ్ళకి నేర్పించాల్సిన అవసరం లేదు. కాబట్టి పట్టిసీమ అది ఓన్లీ కృష్ణా డెల్టాకు ఒకవేళ ఇవ్వాలనుకున్నా కానీ కంప్లీట్ అయిపోతే కృష్ణా డెల్టాకు వస్తుంది. కృష్ణా డెల్టాలో నీళ్ళను వచ్చేసి ఇక్కడ మిగిలించాలంటే ముందు పైనుంటే నీళ్ళు వచ్చాయి కదా, 854 ఫీట్ మెయింటైన్ అయితే కదా. నువ్వు మన వచ్చేసి ఆ 854 మెయింటైన్ చేస్తాని కోసమే తెలంగాణ గవర్నమెంట్ లెఫ్ట్ హ్యాడల్ ప్రాజెక్ట్స్కి నీళ్ళు వదులుతుంటే ఏం చేయలేక కృష్ణా బోర్డు ఆర్డర్ ఇచ్చినా కానీ వాడెవరు సన్యాసం చెప్పేసి నీళ్లు కుదిరిన పరిస్థితిలో ఆడ 854 మెయింటైన్ చేయకుండా పోతే పోతిరెడ్డిపాడుకు నీళ్ళు ఎట్లా వస్తాయి, పోతిరెడ్డిపాడు నీళ్ళు రాకుంటే గాలినరికి ఎట్లా వస్తాయి. కాబట్టి ఇన్ని అవంతరాలు ఉన్నప్పుడు దాని ఈవెన్ వచ్చేసి పట్టిసీమ లేకుండా కూడా ఆల్రెడీ కృష్ణాకు అప్పుడప్పుడు వాటర్ వస్తాయి, వరదలు వస్తానే ఉంటాయి. ఆ వరదనే లాస్ట్ టైం కూడా వచ్చేసి గండికోటకు ఒక 2-3 టీఎంసీలు వచ్చాయి. కానీ ఇంకా నీళ్ళు ఎక్కువ వచ్చేదానికి కూడా ఆస్కారం ఉన్నది. కానీ మధ్యలో వచ్చేసి ఆ గండికోట జరిగారు ముంపు బాధితులను వెకేట్ చేయక, మధ్యలో కొన్ని స్ట్రక్చర్స్ కొన్ని కాలువలు పూర్తి కాక, అదేవిధంగా 100 నీళ్ళు ఇవ్వాలంటే ఆ కాలువలు నీటిని పట్టే పరిస్థితి లేక, కాబట్టి ఈవెన్ పట్టిసీమ లేకుండా కూడా ఆల్రెడీ వచ్చేసి కృష్ణాకు వరద వచ్చినప్పుడు అప్పుడప్పుడు వస్తా అంటే వాడుకోవడానికి అవకాశం ఉంది. ఓకే, రైట్. ఒక్క నిమిషం. అనంతపురం నుంచి రాజశేఖర్ గారు లైన్లో ఉన్నారు. రాజశేఖర్ గారు చెప్పండి, ఎవరెవరు ఏ ప్రాంతానికి ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో ఎవరు బాగా చేస్తున్నారు? రాజశేఖర రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి అడ్డుపడ్డా, ఇప్పుడు జగన్ అడ్డుపడుతున్నాడా లేదా? అయితే వాస్తవంగా సార్ ఇప్పుడు నేను చదివింది మా పెద్దవాళ్ళు చెప్పింది తెలుగంగ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు కొద్దిగా గొడవ జరిగింది, గొడవ చేసే రాజశేఖర రెడ్డి గారు అన్నారు. ఇప్పుడు మాత్రం అది నాకు తెలుసుకోలేదు. ఇప్పుడు మాత్రం నేను వచ్చినటువంటి క్రమంలో కూడా ఈ పట్టిసీమ వల్ల ఉపయోగం ఉన్నప్పుడు దీని మీద క్రియేట్ చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు చెప్పిన తర్వాత ఆయన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారని నేను అనుకుంటున్నాను సార్. ఇంకోటి సార్, ఇప్పుడు దీంట్లో వల్ల 2 నదులు కలుపుతున్నప్పుడు ఇంత అవసరం లేదు కదా. ఇప్పుడు 1 ఇయర్ టైం ఇచ్చి 1 సంవత్సరం లోపల పూర్తి చేయనప్పుడు ఇవన్నీ అడిగితే బాగుండేదేమో సార్. ఇప్పుడు దీనివల్ల ఏ రకమైనటువంటి నష్టం లేదని చెప్పేసి అనుకుంటున్నప్పుడు మామూలుగా ఇప్పుడు సార్ ఏమంటున్నారంటే తులసిరెడ్డి గారు బచావత్ అవార్డు ఉంది, ఆ అవార్డు ప్రకారం వాళ్ళకి వస్తాయి, ఈయన కొత్తగా చెప్పాల్సింది ఏమి లేదు అంటే, కొత్తగా చెప్పాల్సిన అవసరం లేనప్పటికీ కూడా జ్ఞాపకం చేసినట్టయితే కదా సార్, గుర్తు చేసినట్టయితే. ఇప్పుడు మేము అడే నీకు చక్కగా లేడు, మేము ఎందుకు అడగకుండా ఉంటామని చెప్పేసి అనడానికి అవకాశం ఉండదంటారా సార్? ఓకే, ఏమండి అవకాశం. ఇప్పుడు ఆల్రెడీ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ తర్వాత మొత్తం గోదావరి, కృష్ణ, రైట్, ఆ గోదావరి బోర్డుకు, కృష్ణా బోర్డుకు అపెక్స్ కౌన్సిల్ పరిధిలోకి పోయినాయి. రైట్. ఆటోమేటిక్గా వచ్చేసి దీంట్లో ముందు ఎంత ప్రయత్నం చేసినా ముందు వాళ్ళ ఆమోదం ఉందా? ముందు ఫండమెంటల్ గా వచ్చేసి గతం తిన్న ఇప్పుడు గవర్నమెంట్ చేతుల్లో ఏం లేదు. ఇప్పుడు సతీష్ రెడ్డి గారు మన శాసన మండలి ఉపాధ్యక్షులు, కడప జిల్లాకు సంబంధించిన ప్రముఖులు, వారు కూడా లైన్లో ఉన్నారు. సతీష్ రెడ్డి గారు దయచేసి లైన్లో ఉండండి. మీరు కూడా ఘాటైన విమర్శలు చేస్తూ వస్తున్నారు. దానికి ముందుగా విశ్వరూప్ గారు మాట్లాడిన తర్వాత మీరు సమాధానం చెబుతారు. కానీ విశ్వరూప్ గారు చెప్పండి, మీరు తూర్పుగోదావరి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన వారు, తూర్పుగోదావరి, మీరు ఈ రాయలసీమకి అన్యాయం జరుగుతుందా, ఏం జరుగుతుంది, ఏమిటి అసలు మీ అంచనాలు ఏమిటి? రాయలసీమకి అన్యాయం జరుగుతుందో లేదో ఆ తర్వాత విషయం, కానీ ముందుగా రాయలసీమకి నీళ్లు రానివ్వకుండా మీరు అడ్డం పడుతున్నారు, మీ నాయకుడు అడ్డం పడుతున్నాడు అనేది ప్రధానమైనటువంటి దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. కేవలం పట్టిసీమ ప్రాజెక్ట్ అన్నదే ఒక ఎత్తిపోతల పథకం అన్నది ఇది నీరు ఎత్తిపోతల పథకంగా కనపడలేదు, కేవలం డబ్బు ఎత్తిపోతల పథకంగా కనపడుతుంది. పట్టిసీమ ప్రాజెక్టులో చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఇరుక్కుపోయారు. ఆయన పరిస్థితి ఎలా ఉందంటే కుర్తిలో పడ్డ ఎలకలాగా అయిపోయింది. దాన్ని ఏ విధంగా సమర్థించుకోవాలో తెలియని పరిస్థితి. ఈవేళ రైతు నాయకులు దాన్ని నమ్మే పరిస్థితులు లేరు, ఈవేళ ప్రతిపక్షాలు నమ్మే పరిస్థితి లేదు, మీ మిత్రపక్షమైనటువంటి బీజేపీ నమ్మే పరిస్థితులు లేరు. ఈవేళ ఉభయ గోదావరి జిల్లా చెందినటువంటి తెలుగుదేశం మిత్రపక్షం బీజేపీ సమర్థించింది అసెంబ్లీలో. ఉభయ గోదావరి జిల్లా చెందినటువంటి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు కూడా నమ్మే పరిస్థితి. విష్ణు కుమార్ రాజు గారు బీజేపీ తరఫున మద్దతు ఇచ్చాడండి హౌస్ లో. మీరు బీజేపీ వాళ్ళు అనేక ప్రైవేట్ సంభాషణలో పోలవరం వచ్చే అవకాశం ఉన్నప్పుడు పట్టిసీమ ఎందుకన్నా ప్రశ్న అనేక సందర్భాలు లేవనెత్తారు. ఈవేళ రైతు నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఇచ్చేస్తున్నారు. అసలు కనీసం దీన్ని రైతు నాయకులతో ఒక సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క అనుమానాలను నివృత్తి చేసే అంశాలు. ఇప్పుడు 14 మీటర్ల అబౌవ్ జీవో అని కూడా ఇచ్చారు. 14 మీటర్ల జీవో పెడితే రాయలసీమ నీరు ఎలాగెళ్తుంది? అసలు పట్టిసీమ యొక్క ఉద్దేశం ఎక్కడ వెళ్తుంది? 14 మీటర్లు అన్నది అసలు కేవలం ఇది పోలవరం అనే ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్ట్ అయినప్పుడు, పోలవరం ద్వారా కేవలం గ్రావిటీ ద్వారా కృష్ణా డెల్టాకి వాటర్ వచ్చినప్పుడు
మరి పట్టిసీమని ఎత్తిపోతా పడిపోయి దాదాపు 2,000 కోట్లు పెట్టవలసిన ఆవశ్యకత ఏంటి? ఇప్పటికే దివాకర్ రెడ్డి గారు, జేసీ దివాకర్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులు 350 కోట్లు చంద్రన్న కానుకల ద్వారా బూడిదల పోసిన పన్నీరయ్యని చెప్పారు. ఈవేళ పట్టిసీమ ద్వారా 2,000 కోట్ల రూపాయలు ఈవేళ బంగాళాఖాతంలో కలుపుతున్నారు. మరేమీ కాదు. ఎందుకంటే ఈవేళ జీతాలకు ఇవ్వలేని పరిస్థితుల్లో, డబ్బు ఇవ్వలేని పరిస్థితుల్లో మనం ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నాం. ఈవేళ రైతు రుణమాఫీకి పూర్తి చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఈవేళ డ్వాక్రా రుణాల గురించి ఆలోచించే పరిస్థితులు లేవు. ఇంత ఆర్థికపరమైన క్లిష్ట పరిస్థితులు ఉండగా దాదాపు 2,000 కోట్లు అదే తెలుగుదేశం నాయకులు అంటున్నారు ఈవేళ పోలవరం వస్తే పట్టిసీమ అన్నది లిఫ్ట్ తీసేస్తామని చెప్తున్నారు. అంటే పోలవరం వస్తే పట్టిసీమ అనేది ఎందుకు పనిచేయని అవసరం ప్రతి ఒక్కరు ఆమోదిస్తున్నారు. ఈవేళ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా అంటున్నారు, ఈవేళ ఇరిగేషన్ మంత్రి గారు కూడా అంటున్నారు. అంటే కేవలం పోలవరం వచ్చే వరకు మాత్రమే తాత్కాలికం అంటున్నారు. ఈవేళ ఇప్పటి వరకు కూడా ఈవేళ మనకి మహారాష్ట్ర తోటి జల వివాదాలు ఉన్నాయి, కర్ణాటకతో ఉన్నాయి. ఈవేళ రాయలసీమ ప్రాజెక్టులకి ఎవరు ఇప్పుడు చంద్రబాబు గారు చేస్తున్న కృషి మీరు అడ్డం పడుతున్నారా? మీ నాయకుడు చేశారా గతంలో? వైఎస్ రాజశేఖర ఈవేళ ఈ రాష్ట్రంలో అత్యధిక భాగం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఈ రాష్ట్రంలో అత్యధిక శాతం ముఖ్యమంత్రి చేసిన వ్యక్తులు కూడా రాయలసీమ చెందిన ప్రాంతాల వాళ్ళే. ఈవేళ కొత్తగా రాయలసీమకి ఈవేళ ఈ పట్టిసీమ ఎత్తిపోతకల పథకం ద్వారానే వాటర్ వస్తుంది అన్న విధంగా నమ్మగలుగుతున్నారు. ఈవేళ పట్టిసీమ ఎత్తి పథకాలు లేకపోయినా కూడా ఈవేళ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమ వాటర్ వెళ్తుంది. దానికి అదనంగా ఏం వెళ్తున్నామో చెప్పడంలో చంద్రబాబు నాయుడు గారు విఫలమవుతున్నారు. దానికి అదనంగా ఏం వెళ్తుంది ఈవేళ దీని ద్వారా మీరు చేస్తానంటున్నారు. అసలు దానికి ఉన్నటువంటి ప్రధాన అడ్డంకి గాలేరు నగర్ కానీ లేకపోతే అందిరేని వారు కానీ ఇప్పుడు తులసిరెడ్డి గారు చెప్పారు. దాంతో పూర్తి ఏకీపిస్తున్నాను. ఇవన్నీ కేటాయించకుండా పట్టిసీమ అని అంటున్నారు. పట్టిసీమ అన్నది 1 year ప్రాజెక్ట్ అంటున్నారు. దీంట్లో ప్రధానంగా పట్టిసీమ అన్నది 6 నెలల ప్రాజెక్టే, సంవత్సరంలో పూర్తి అయిపోద్ది. కేవలం దాన్ని డైవర్ట్ చేసి పైప్ లైన్ తీసుకొచ్చి పోలవరం రైట్ వేస్తారు. అక్కడితో పట్టిసీమ ప్రాజెక్ట్ పూర్తి అయిపోద్ది. దానికి 16% ఎక్సెస్ ఇవ్వనన్నది కూడా అనుమానం తావిస్తుంది. ఎక్సెస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. 1 year శాతం వచ్చిన తర్వాత ఎక్సెస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదొకటి. ఇంకా అంతవరకు పట్టిసీమ ప్రాజెక్ట్ పూర్తి అయిపోద్ది. కానీ ఆ వాటర్ కృష్ణా డెల్టాకి వెళ్ళాలంటే దాదాపు 45 కిలోమీటర్ల కాలం అన్నది నిర్మాణం పూర్తి కాలేదు. 3 యాక్విడేట్లు కట్టాలి. తమ్ములేరు మీద, రామలేరు మీద, గుంబేరం 3 యాక్విడేట్లు కట్టాలి. 3 యాక్విడేట్లు కనీసం 3 సంవత్సరాల కాల పరిధి పడుతుంది. 1 year ఏమో కాలువ పడుతుంది. 4 సంవత్సరాల పని ఉండగా ఈ వాటర్ అసలు కృష్ణా డెల్టాలో చేరడమే ప్రశ్నార్థకం. ఇంకా రాయలసీమకు వాటర్ రైట్. ఓకే, సతీష్ రెడ్డి గారు ఉన్నారు. అలాగే ఈ పట్టిసీమ ప్రాజెక్టుకి రాయలసీమకు సంబంధించినటువంటి వాదనని సమర్థిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు కూడా లైన్లో ఉన్నారు. ముందుగా సతీష్ రెడ్డి గారు నమస్కారం అండి, బాగున్నారా? నమస్కారం, బాగున్నాను సార్. బాగుంది. చెప్పండి, రాయలసీమకి దీనికి ఎట్లా ముడిపెడతారని మీ జిల్లాకి సంబంధించిన, మీ ఊరికి సంబంధించిన తులసిరెడ్డి గారు కూడా అంటున్నారు. ఎట్లా మీరు ఎట్లా సమాధానం చెబుతారు? రాయలసీమకి ఏ రకంగా జగన్ అడ్డుపడుతున్నాడు, అట్లాగే అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు అడ్డుపడ్డారు. ఇప్పుడు విశ్వరూప్ గారు 3-4 సమస్యలు తలెత్తాడు. 3 దాంట్లో కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మొట్టమొదటిది పోలవరం ప్రాజెక్ట్ చాలా పెద్ద స్థాయి ప్రాజెక్ట్. 5,000 కోట్లు దాదాపు ఖర్చు అయ్యే ప్రాజెక్ట్. దానికి ఒక పెద్ద డయాఫ్రామ్ వాల్ కట్టాలా. డయాఫ్రామ్ వాల్ అయిపోయిన తర్వాత దాదాపు 12 కోట్ల క్యూబిక్ మీటర్ల అర్త్ వర్క్ చేయాలా. అది ఎంత ఫాస్ట్ గా చేసినా కూడా 3-4 సంవత్సరాలకు మినిమం టైం పట్టేటువంటి అవకాశం ఉంది, అవసరం కూడా ఉంది. అంత టైం పట్టే అవసరం కూడా ఉంది. కాబట్టి ఈ 3-4 సంవత్సరాలు కూడా ఇప్పుడు రాయలసీమలో పడుతున్నటువంటి ఇబ్బందులు చూస్తే కొన్ని 100,000 కోట్లు ఖర్చు పెట్టినా కూడా తాగేదానికి నీరు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఒక సందర్భంలో రాయలసీమకు తాగునీళ్లు కావాలంటే రైలు ట్యాంకర్లు పెట్టి కూడా తోలాలనేటువంటి తీవ్రమైన దుర్భిక్షమైనటువంటి పరిస్థితి ఉంది. సో ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకూడదు. తక్షణం సహాయం చేయాలంటే ఉన్నటువంటి మార్గాలు ఏమైనా ఆలోచన చేసినప్పుడు పట్టిసీమ ద్వారా ఆ ఎత్తిపోతల పథకాన్ని కంప్లీట్ చేసి ఒక 60-70 టీఎంసీలు నీళ్లు గోదావరిలో వృధాగా సముద్రంలో కలుస్తున్నటువంటి నీళ్లు ప్రతి సంవత్సరం రికార్డులు ఉన్నాయి. 3,000 టీఎంసీల దగ్గర ప్రతి సంవత్సరం కూడా గోదావరి నుంచి సముద్రం పాలవుతున్నాయి. ఆ సముద్రం పాలవుతున్నటువంటి నీటిని ఆదా చేసుకొని కృష్ణా డెల్టాకి సప్లిమెంట్ చేసి కృష్ణా నది నుంచి కృష్ణా డెల్టాకు పోవచ్చినటువంటి నీటిని రాయలసీమకు మళ్లించాలన్నది ఇది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. దీంట్లో ఇప్పుడు విశ్వరూప్ గారు ఒకసారి 2,000 కోట్లు అంటాడు, అవినీతి అంటాడు, లేకుండా ఉంటే దేంట్లో పడినట్టు ఎలకనో ఏదేదో అంటున్నాడు. ఒకటి దీంట్లో ఉండేది సివిల్ స్ట్రక్చర్స్ అంతా కూడా 150-200 కోట్ల లోపే సివిల్ స్ట్రక్చర్స్. ఆ 200 కోట్లు మినహా మిగతా 1,100 కోట్లు కూడా అన్ని కూడా మొబైల్ మోటార్స్ విచ్ కెన్ బి రీయూస్డ్. ఆ పంప్ సెట్లు కానీ ఆ మోటార్లు కానీ తిరిగి ఎక్కడైనా ఎత్తిపోతల పథకానికి కానీ ఇంకా ఎక్కడ అవసరం ఉంటే అక్కడ వాడుకునే దానికి అవసరం ఉన్నటువంటి ప్లాన్స్ తీసుకొని వచ్చి పెడుతున్నారు.
ఈ రోజు నీకు రైల్వే ట్యాంకర్లు పెట్టి నీళ్లు తోలాలంటే ఎన్ని వేల కోట్లు అవుతుందండి? ఈ రోజు మా గ్రామాల్లో మీరు తీరి బాగానే చెబుతున్నారు సతీష్ రెడ్డి గారు. మళ్ళీ అదే పాయింట్ నేను ఒక రెండు ప్రశ్నలు అడగచ్చా? మీరు వినాలి, మీరు చెప్పిన మాటలన్నీ మేము విన్నాం, దయచేసి వినండి. కాదు నేను అడుగుతున్నాను చెప్పండి సతీష్ రెడ్డి గారు, నేను మాట్లాడుతున్నాను, ఆయన కాదు, విశ్వరూప్ గారు కాదు, నేను మాట్లాడుతున్నాను. మీరు ఆల్రెడీ చెప్పినా మళ్ళీ చెప్తున్నారు కాబట్టి నేను అడుగుతున్నాను. అంటే కొత్త ఏముంటాయండి ఉండేది? రోజుకు ఒక మాట, నిమిషానికి ఒక మాట రోజుకో మాట కాదు, నేను అడిగే గతంలో జలయజ్ఞం స్టార్ట్ చేసినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఏవైతే మాటలు చెప్పారో అవే మాటలు ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు. 3000 TMC లోపలికి నీళ్లు సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయి అని చెప్పి. అప్పట్లో మీరు ఆయన మీద విపరీతమైన ఆరోపణలు, మీరు కూడా వెళ్ళి కేంద్రం దాకా వెళ్ళి ఫిర్యాదు చేయడం ఇవన్నీ జరిగాయి. అంటే మీరంటే టీడీపీ పక్షాన. సో ఇప్పుడు అదే వాదన మీరు తీసుకొస్తున్నారు. రెండు ఒక్క నిమిషం పేరుతో చేస్తున్నటువంటి ధనయజ్ఞం మీద చేశాం కానీ ఈ రోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ లో చూస్తున్నారు, ఈ రోజు ప్రతి ఒక్క దాంట్లో కోర్టులలో చూస్తున్నారు ఏ రకంగా వస్తుంది. నేను చెప్పింది అవాస్తవమా? నేను చెప్పింది అవాస్తవం అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అటువంటి చర్యలు తీసుకుంటుందా? ఈ రోజు కోర్టుల చుట్టూ ఎవరు తిరుగుతున్నారు? అవినీతి కోసం కదా? నేను చెప్పింది అవాస్తవమా లేకుంటే నిజమా? రైట్, జలయజ్ఞం కాంట్రాక్టర్లా వేరే కాంట్రాక్టర్లా అది అట్లాగా ఇష్యూ నేను అడిగింది ఒక ఇష్యూ, మీరు చెప్పేది ఒక ఇష్యూ. ఓకే, నేను చెప్పేది ఓకే, అది ఖచ్చితంగా మీరు చెప్పిన దాంట్లో నేనేమి డినై చేయట్లేదు, అవసరం కూడా లేదు, ఎదురుగా కనపడుతున్న విషయాలు అవన్నీ. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే రాయలసీమకి నీళ్లు అడ్డుపడ్డారా, రాజశేఖర రెడ్డి అడ్డుపడ్డాడు, ఇప్పుడు జగన్ అడ్డుపడుతున్నాడు అన్న వాదనలో హేతుబద్ధత మీద అడుగుతున్నాను మిమ్మల్ని. ఒకటి, ఈ రోజుకి రాయలసీమ జిల్లాల్లో అనేక గ్రామాల్లో వాటర్ ట్రాన్స్పోర్టేషన్ పెట్టి 400 రూపాయలు 500 రూపాయలు ట్యాంకర్కి ఇస్తే కూడా రానటువంటి పరిస్థితి. ఎన్ని వందల కోట్లు పెట్టినా కూడా ఈ రోజు ఈ పరిస్థితి, ఈ దాహం తీరే పరిస్థితి లేదు. అదే కాకుండా మా ప్రాంతంలో అయితే ఉద్యానవనాలు, హార్టికల్చర్ క్రాప్స్ కన్నిటికీ రైతులు ట్యాంకర్లు పెట్టుకుని ఒక్కొక్క ట్యాంకర్కి 600 రూపాయలు పెట్టుకుంటే 3-4 సెంట్లు కూడా తడవదు అనమాట. ఒక్కొక్క తడి తడపాలంటే వచ్చే ఏడాది ఆ పరిస్థితి ఉండదని మీరు హామీ ఇస్తారా? వచ్చే ఏడాది ఆ పరిస్థితి ఉండదని మీరు హామీ ఇస్తారా? ఒకటి అన్న, ఇప్పుడు చేయాలనే చిత్తశుద్ధి ఉంది, దానికోసం సంకల్పం, గట్టిగా ప్రయత్నం చేస్తున్నాం. అవుతుందా లేదా అనేది చేయాలి. అయితే మరి పోలవరం కాలువ అసలు ఇంతవరకు అవ్వలేదు, 1/3 అవ్వలేదు, మరి అవన్నీ ఎట్లా? మరి అయితే కదా నీళ్ళు వెళ్ళేది కృష్ణాకి. 3 ప్రధానమైనటువంటి స్ట్రక్చర్లు కట్టాలా, దాన్ని కూడా యుద్ధ ప్రాతిపదిక మీద కట్టేదానికి ప్రయత్నాలు ఈ ప్రభుత్వం చేపడతా ఉంది. ఏదైనా కూడా తప్పు జరిగితే తప్పు గురించి పలాంటి జరిగిందని చెప్పేసి మాట్లాడేది ఒకటి, ఊహించుకొని మాట్లాడి దానికి మోకాలు అడగడం ఒకటి. ఎవరికైనా కూడా ఎక్కడైనా నష్టం జరిగితే, ఎక్కడైనా ప్రూవ్ అయితే నువ్వు కూర్చొని మాట్లాడు. తప్పకుండా ప్రతిపక్ష పార్టీ అనే వాళ్ళు దే హ్యావ్ టు బి విజిలెంట్. వాళ్ళు ఎక్కడైనా అవినీతి కానీ ఇంకోటి కానీ జరిగితే ఖచ్చితంగా ప్రజల దృష్టికి తీసుకొని పోవాలా, జరగకుండా అరికట్టాలా, దాని గురించి తప్పలేదు. కానీ ఊహించుకొని మన వాదనలన్నీ వేరే రాష్ట్రాలకు అనుకూలంగా ఉండే రకమైనటువంటి ఆరోపణలు ఇవన్నీ చేసుకొని అయ్యేది కూడా కాకుండా వీలయ్యపై ప్రతిబంధకాలు పెట్టేది ఇది ఒక మంచి సాంప్రదాయం కాదు. మీకు తెలుస్తుంది తాగడానికి ఎంత నీళ్ళు ఇబ్బంది పడుతున్నామో, సతీష్ గారు ఎంత ఇబ్బంది పడుతున్నారో. ఓకే అది సమస్య ఉందన్నమాట, వాస్తవమే. కానీ ఒక్క నిమిషం, ఆదినారాయణ రెడ్డి గారు వారు వైసీపీ ఎమ్మెల్యే, వారు సపోర్ట్ చేస్తున్నారు ఈ పాయింట్లో. రాయలసీమకి జగన్ అడ్డుపడుతున్నాడా లేదా ఆదినారాయణ రెడ్డి గారు? హలో ఆదినారాయణ రెడ్డి గారు, హలో ఆదినారాయణ రెడ్డి గారు నమస్కారం. హలో, కట్ అయినట్టుంది. రైట్, ఒక్క నిమిషం, ఒకసారి జగన్నాథం గారు కూడా మాట్లాడిన తర్వాత మాట్లాడండి. జగన్నాథం గారు చెప్పండి, రాయలసీమకి నీటికి వెళ్ళటానికి అడ్డుపడుతున్నారు, ఆనాడు వైఎస్ అడ్డుపడ్డారు, ఇప్పుడు జగన్ అడ్డుపడుతున్నారు అన్నది తెలుగుదేశం చంద్రబాబు గారు మళ్ళీ నిన్న ఉద్ఘాటించారు. మీరేమంటారు? రాజశేఖర రెడ్డి గారు రాయలసీమకు తెలుగు గంగకి అడ్డుపడ్డారు ఆ రోజుల్లో అనేది వారి వాదన. ఆ తర్వాత కాలంలో ఆయన చేసింది ఏంటి, పోతిరెడ్డి పాటిని ఇవన్నీ చేసినవి ఎక్కడ పోతే నీళ్ళని ఎక్కడ తీసుకోవాలని చేశారు అవన్నీ. నేను అనుకుంటాను ఏ ముఖ్యమంత్రి ఏ ప్రాంతానికి వచ్చా కానీ ఆ ప్రాంతాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఇటువంటి చాలా కార్యక్రమాలు జరిగాయి. ఇప్పుడు ఒక ఒట్టి సీమతో మొత్తం రాయలసీమతో సస్యసేవనం అంటే నేనైతే ఇప్పుడు ఎన్నో మేజర్ ప్రాజెక్ట్స్ కట్టాము, వాటన్నిటి ద్వారా సాగునీరు తాగు రెండింటికి అవకాశం అయితే ఒకటి మనకున్న వాటర్ అవైలబిలిటీ ఎంత చేయగలిగితే ఒక ప్రాక్టికల్ పోతే బాగుంటుంది. కానీ కేవలం పొలిటికల్ యాంగిల్లో ఆలోచించుకోని లేదా తర్వాత ఓట్ల గురించి చేస్తామంటే మాత్రం ఇప్పుడు జలయజ్ఞం జరిగింది.
స్టార్ట్ చేశారు రాజశేఖర రెడ్డి మంచి ఉద్దేశం అనుకుందాం. అది ఏమైంది అల్టిమేట్ తిరిగేసి కాలువలతో పేరు తప్ప ఒక ఎకరం నీళ్ళు కూడా ఎక్కడ రాలేదు అసలు. పర్టికులర్ మా జిల్లాలో అయితేనంటే నెట్టెంపాటు తీసుకోండి, కల్వకుర్తి తీసుకోండి, ఇవన్నీ 2 ఏళ్ళ 3 ఏళ్ళ చేస్తాను. ఒకటి ఒక ప్రాక్టికల్ ఆలోచన ఉండాలండి. కేవలం ఈ పొద్దు ఏమైందంటే ప్రతి దాన్ని ఒక పొలిటికల్ యాంగిల్ ఆలోచిస్తూ దాంతోనే పూర్తిగా ప్రజల సమస్యలు తీరిపోతాయని చెప్పేసి ఒక దృక్పథంతో పోతా ఉన్నారు. తప్పది. దాని మూలన ప్రజలు మోసం చేసినట్టు. ఇప్పుడు ఈ ప్రాజెక్టు కూడా ఒక పక్కనేమో స్పష్టంగా విభజన చట్టంలో ఏమైంది, కృష్ణా గోదావరి మీద ఏ చిన్న ప్రాజెక్టు కట్టినా కానీ లేదా బోర్డు వర్క్ పని తీసుకురండి. మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అబ్జెక్షన్ చేయదా? ఇది ఎట్టవుద్దండి? ఆ ప్రాజెక్ట్ ఎట్టొస్తుంది? అది వాళ్ళకి సమాచారం లేకుండా ఇక్కడ సంప్రదింపులు లేకుండా మీరు ఏకపక్షంగా కేసీఆర్ గారు వద్దులే మనకెందుకు మనం కూడా కట్టుకుందాం ప్రాజెక్టులు అంటున్నారంట కదా, ఆయన పేపర్లో వచ్చింది. ఒకటి నేను చదివాను, దాని మీద అబ్జెక్షన్ వేసినట్టు అంటే ముందు అన్నారు, హరీష్ రావు గారు అన్నారు. కానీ ఒక పేపర్లో వచ్చింది ఏంటంటే ఆసక్తికరమైన కథను, ఈ లెటర్లు తయారు చేసిన తర్వాత అది సీఎం ఆఫీస్ దగ్గర అయిపోయిన తర్వాత కొన్నాళ్ళు ఆగిపోయారు. మనం ఎందుకు అబ్జెక్షన్ చెప్పాలా, మనం కూడా మన గోదావరి పరివాహక ప్రాంతంలో మనం కూడా బ్యారేజీలు కట్టుకుందాం అన్నారని నేను వచ్చింది. చట్టంలోనే చెప్పారు. అటువంటి అండర్స్టాండింగ్ అంటే 2 రాష్ట్రాలకు మంచిదేనా? 2 రాష్ట్రాలకు మంచిది. అంటే ఒక రాష్ట్రం ఒకటి గొడవ పడకుండా నీటిని తక్కువ లేకుండా ఇబ్బంది లేకుండా చేసుకుంటేనంటే ఏంది, మనకి ఏదైనా మనది గొడవపడాలండి. మీరు అనుమతిస్తే ఆదినారాయణ రెడ్డి గారు జమ్మలమడుగు శాసనసభ్యులు వారి లైన్లో ఉన్నారు. రాజనారాయణ రెడ్డి గారు నమస్కారం అండి, మాట్లాడండి. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాం. సో మొదటి అసమ్మతి కళంగా మిమ్మల్ని భావించవచ్చా? అది కాదు, ఏదైతే మంచి జరగాలని కోరితే అసమ్మతి అంటే అది సంతోషమే, నాకేం అభ్యంతరం లేదు. ఒక పర్ఫెక్ట్ గా నేను ఎదురుగా ఏదైనా కూడా మా తప్పు అయితే తప్పు, ఒప్పు అయితే ఒప్పు అని మాట్లాడే మెంటాలిటీ ఉంది. అది ఎప్పటి నుంచో నాకు జగన్ రెడ్డి గారికి ఇంటర్నల్ గా కూడా ఉంది. అది ఆ పక్కన ఉన్న సతీష్ రెడ్డి గారికి కూడా తెలుసు, తులసి రెడ్డి గారు కూడా ఉన్నట్లుంది, ఆయనకు తెలుసు. ఓకే, ఎంతకీ ఏంటి మీ వాదన ఏమిటి? రాయలసీమకి జగన్ అడ్డుపడుతున్నాడా? వైఎస్ రాజశేఖర్ కూడా గతంలో అడ్డుపడ్డా? రాజశేఖర రెడ్డి గారు ప్రాజెక్టు రావాలని కోరుకున్నాడు. గండికోట ప్రాజెక్టుకు గతంలో చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్టీ రామారావు గారు కానీ ఫౌండేషన్లు వేసి వదిలిపెడితే ప్రాజెక్ట్ అయితే పూర్తయింది. రాజశేఖర గారి పుణ్యమే. గండికోట ప్రాజెక్టు కానీ ఆ కాలువలు పైన కాలువలు కానీ ఆయన చనిపోయిన తర్వాత సౌండ్ దిగాల. చనిపోయిన తర్వాతనే కాలువలు ఏమాత్రము పట్టించుకోలేదు. ఇప్పుడు కొద్దిగా గొప్ప మొదలుపెట్టారు. మళ్ళీ +22 మళ్ళీ యాడ్ చేసి 22 జీవో ద్వారా మళ్ళీ కాలువలు రన్ చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఉండేది వాస్తవము. అయితే చెప్పిన దానికి ఆడ అవసరం ఉండే ఖర్చుకు వాళ్ళు ఇచ్చే నిధులకు ఏమాత్రం సరిపోవు. 2000 కోట్లకు పైగా గండికోట ప్రాజెక్టుకు నీళ్లు రావాలంటే కేవలం 169 కోట్లు ప్రకటించడం చాలా తప్పు. అక్కడ తప్పుంది, ఇక్కడ తప్పుంది. మనం అవసరం కొద్దీ మాట్లాడాలా తప్ప ఇక్కడ ప్రజల అవసరం ప్రధానం. మీ నాయకుడు తప్పు ఏం చెప్పండి, మీ నాయకుడు తప్పు చెప్పండి ముందుగా. చట్టం చేయాలా? పట్టిసీమ ఊరికే ఏదో ధర్మకోణంలో చెప్తున్నారు కానీ మన వెంకయ్యనాయుడు గారు రాజ్యసభలో నేను స్పెషల్ స్టేటస్ కు 10 సంవత్సరాలు అవసరం ఉంటాడు, ఇక్కడికి వచ్చేందుకు ఎత్తేసినారు. అట్లే ఇప్పుడు కూడా పట్టిసీమ రాయలసీమకు ప్రయోజనం అని చెప్పినంత మాత్రాన చట్ట ప్రకారం కావాలా? దానికి కూడా నిధులు, కాలువలకు, అక్విడక్ట్లకు అధిక నిధులు ఇచ్చి త్వరగా పూర్తి చేయాలా? పట్టిసీమ ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఇవన్నీ చెప్తే తప్ప పరిష్కారం కాదు. ధర్మకోణంలో ఉండేది చట్టకోణంలో చేయాలా? పట్టిసీమకు అవసరమే. ఇది తాత్కాల ప్యాకేజీ. పోలవరం కట్టి తీరాలా? పోలవరం అవసరమే, పట్టిసీమ తాత్కాలిక అవసరమే. మాకు నీళ్ళు అవసరమే, త్రాగేదానికి కూడా నీళ్లు లేవు. అయితే ఇక్కడ పాయింట్ మీ నాయకుడు తప్పేం చెప్పండి. అట్లా కాదు, ఇక్కడ మీరు ఆదినారాయణ రెడ్డి గారు ఇంతకీ మీ నాయకుడు ఏ కోణంలో తప్పు చేస్తున్నాడు, ఎట్లా తప్పు చేస్తున్నాడు? రాయలసీమకు అడ్డుపడ్డా, పట్టిసీమను వ్యతిరేకించడం ద్వారా ప్రధాని కంప్లైంట్ చేయడం ద్వారా తప్పు చేశాడా? మరి దాంట్లో వస్తున్నటువంటి ఇతర అంశాల మీద మీ కామెంట్ ఏమిటి? దాంట్లో చేసినా చెప్పండి. ఇది గట్టిగా నేను పల్లెలో ఉన్నాను, పూర్తిగా వాయిస్ లేదు. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించుకోండి. మీ టీవీ వాల్యూమ్ తగ్గించుకుంటే అన్ని దూరంగానే. అట్లా కాదు, ఇక్కడ పాయింట్ ఏంటి? మీ నాయకుడు చేస్తున్న తప్పేమిటి? డైరెక్ట్ గా చెప్పండి. పట్టిసీమ అవసరము, నేను నాయకుడు తప్పు అనే దానికంటే కూడా పట్టిసీమ అత్యవసరము. కారణం పోలవరం కట్టేలకు 4 ఏళ్ళు బాగా గట్టిగా చేస్తే 4 సంవత్సరాలు అవసరం. ఇది 1 year లో అయ్యే ప్రాజెక్టు. 1 year ఈ 3 ఏళ్ల పాటు మాకు నీళ్ళు అవసరం. మాకు పోలవరంలో కానీ గండికోట కానీ నీళ్లు రావాలంటే కొద్దిగా గొప్ప కృష్ణా డెల్టా వాటర్ వాళ్ళకి ఇచ్చి మాకు సర్ది మాకు ఇవ్వాలనే అవసరం.
అది అవసరం, తత్కాలిక అవసరం అయితే ఉంది. దీనికి పగడ్బందీగా అవసరాన్ని తీర్చుకోవాలా? పట్టిసీమ అవసరమే దానికోసం వారు పట్టిసీమ అంటున్నారు. అవసరమే, మీ పోలవరం నాయకుడేమో అంతకంటే ఉంది. అనవసర ఆరోపణ చేశారనేది వారి అభియోగం. పట్టిసీమ ప్రాజెక్ట్ అన్నది ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా చెందినటువంటి శాసనసభ్యునిగా, మరీ ముఖ్యంగా డెల్టా చెందినటువంటి శాసనసభ్యునిగా, మాజీ మంత్రిగా నేను తీవ్రంగా వ్యతిరేకిస్తాను. ఎందుకంటే ఇందాక సత్యశ్రీ రెడ్డి గారు మాట్లాడుతూ మా దగ్గర వాటర్ ట్యాంకర్ల ద్వారా, రైల్వే ట్యాంకర్ల ద్వారా మంచినీరు సరఫరా చేస్తున్నారని చెప్పారు. మంచినీరు చెప్తాను. ఈవేళ చాలామంది ఏమనుకుంటారంటే కోనసీమ, తూర్పుగోదావరి జిల్లా అంటే మంచినీరు పుష్కరంగా ఉండదు, ఎక్కడ పడతారు కాలం ఉంటాయనుకుంటారు. మా దగ్గర కూడా గత 10 సంవత్సరాలుగా మా తీర ప్రాంత మండలాల్లో కానీ ప్రతి మండలాల్లో కూడా ట్రాన్స్పోర్టేషన్కి ఎన్ని వందల కోట్లు అవుతున్నాయో కలెక్టర్లు ఫోన్ చేస్తే తెలుసుకోవచ్చు. మా దగ్గర గత 10 సంవత్సరాల నుంచి అది వేరే ట్యాంకర్ల ద్వారా మంచినీరు సప్లై చేస్తున్నారు. ఇష్యూ అది కాదు కదా, ట్యాంకర్ల ద్వారా అన్ని చోట్ల జరుగుతుందంటారు. మాకు కూడా మంచినీరు ఈవేళ సమ్మర్లో ట్యాంకర్ల ద్వారా వాటర్ సరఫరా సిస్టమ్ మా దగ్గర కూడా ఉంది. వందలాది కోట్లు ఖర్చు పెడతారు. అంతేకాదు ఈ రోజు పట్టిసీమ అనే ప్రాజెక్టు 14 మీటర్లు పెట్టిన తర్వాత పట్టిసీమ వల్ల దాంట్లో కృష్ణా వాటర్ వెళ్తాదన్న ఆలోచన నాకైతే లేదు. ఎందుకంటే ఫ్లడ్ టైం ఎక్కడ వచ్చిన ఫ్లడ్ అక్కడ కూడా ఫ్లడ్ వస్తుంది కాబట్టి 14 మీటర్ల మించి ఉండదా? ఉంటది, ఫ్లడ్ టైంలోనే ఉంటది. కానీ ఆ ఫ్లడ్ టైంలో కాదు, 14 మీటర్ల మించి ఎన్ని రోజులు ఉంటుంది? మహా ఉంటే 1 మంత్ ఉంటుందండి. 1 మంత్ ఉంటుంది. 1 మంత్ నుంచి 2 మంత్స్ మ్యాక్సిమం. 30 నుంచి 60 రోజులు ఉంటుంది. అంతకుమించి ఎక్కువ ఉండదు. ఆ టైంలో తీసుకెళ్ళిన అదే టైంలో ఒక 10 రోజులు అటు ఇటు కృష్ణా జిల్లా కూడా వరదలు వస్తాయి. ఈ ఫ్లడ్ టైంలో అక్కడ తీసుకెళ్లారు. ఇంకోటి ఏంటంటే ఈ 60 రోజుల్లోనూ 70 టీఎంసీలు ఎక్కడ నిల్వ చేస్తారన్నది ప్రధాన సమస్య. ఎక్కడ నిల్వ చేస్తారు ఈ వాటర్ తీసుకెళ్ళి 70 టీఎంసీలు? అంటే ఎప్పటికప్పుడు వదిలేస్తారంట కాలువలకి. ఎలా వెళ్తారు డైవర్ట్ చేయడానికి? కృష్ణా డెల్టాలో కూడా వాటర్ ఉంటుంది. కృష్ణా డెల్టా ఉంటుంది. మెయిన్ మనకు కావాల్సింది రాయలసీమకి వెళ్ళాలంటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమకి వెళ్ళాలి, అందరూ ద్వారా గాలి ద్వారా. దానికి మీరు నిధులు కేటాయించలేదు. అది పక్కన పెడితే నిన్నటి దాకా మనకు ఆల్మట్టి ద్వారా కృష్ణాతో మనకు జలజగడాలు ఉన్నాయి. అదేవిధంగా బాబ్లీ ద్వారా మహారాష్ట్రతో మనకి ఇబ్బందులు ఉన్నాయి. ఈవేళ తెలంగాణతో కూడా ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ తెలంగాణ వాళ్ళు 854 మెయింటైన్ వాళ్ళ పవర్ క్రైసిస్ ఉన్నాయి. ఇవాళ గత రాబోయే 2-3 సంవత్సరాలు ఈ 2 రాష్ట్రాలు విస్తృడిగా వాడి శ్రీశైలంలో నీళ్ళని అవజేసాయని వాళ్ళ పేపర్లో రాశారు. అదే చెప్తున్నాను. అటువంటిప్పుడు ఆ లెవెల్ దాని ప్రకారమే వాడారు. ఈవేళ కథనం చెబుతున్నాను, ఇద్దరు విస్తృడిగా వాడారు. ఇప్పుడు ఇద్దరు సమస్యలు ఎదుర్కొన్నారు. మా వాటర్ రైట్ సైడ్ నుంచి లేదా అలో లేకున్నా కానీ వాటర్ వదిలేసారు, జగడం పెట్టుకున్నారు కదా. గత 4-5 సంవత్సరాలుగా ఉభయ గోదావరి జిల్లాలో సెకండ్ క్రాప్ కి వాటర్ చాలా ఇబ్బంది అవుతుంది. వాటర్ లేక కొన్ని 100 ఎకరాలు ఎండిపోతుంది. అటువంటి పరిస్థితులు ఈ పట్టిసీమ లిఫ్ట్ ద్వారా చేస్తే ఇక మా పరిస్థితి మొత్తం పూర్తిగా అగమ్య గోచరంగా ఉంటుంది. ఈవేళ పట్టిసీమ సేఫ్టీ ఇవ్వడం కోసం చెప్పారు, రబీలో నిషేధిస్తున్నాం అని కూడా చెప్పారు కదా, పట్టిసీమ వాడమని కూడా చెప్పారు కదా. ఇవన్నీ చెప్తే ఇక ప్రాజెక్ట్ ఉద్దేశం ఏముంది? కేవలం ఎత్తిపోతల పథకం ఉంటుంది తప్ప దాని ప్రాజెక్ట్ ఉద్దేశం మాత్రం నెరవేరుతానని. రైట్. సతీష్ రెడ్డి గారు సమాధానం చెప్పండి. గాలేరు నగర్కి 2000 కోట్లు అవసరం అయితే 160 కోట్లే పెట్టారు. అట్లాగే వేరే ప్రాజెక్టుల గురించి కూడా తులసిరెడ్డి గారు కూడా చెప్పారు. ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి గారు మీకు సపోర్ట్ ఇస్తున్నా కూడా ఆయన కొన్ని కండిషన్స్ చెబుతున్నాడు. మీరు దీనికి ఏం సమాధానం చెబుతారు? గాలేరు నగర్ ప్రాజెక్టుకు 160 కోట్లు కేటాయించినా కూడా మన బడ్జెట్ తయారు చేసుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అనేకమైనటువంటి ప్యాకేజీల గురించి కానీ, మన లోటు బడ్జెట్ భర్తీ చేసి మనకు అవకాశం ఉండి వచ్చేటి కానీ ఇవన్నీ కూడా బడ్జెట్ లో పెట్టలేని పరిస్థితులు. ఎప్పుడు కూడా ప్రభుత్వంలో దేనికి కేటాయించిన నిధులు దానికే వాడరు. దెర్ ఈస్ ఎ ఫెసిలిటీ కాల్డ్ రీఅప్రాప్రియేషన్. ఒకటి చెప్తున్నా వీళ్ళకందరికి కూడా అనవసరమైనటువంటి డౌట్లు పెట్టద్దండి. ఎక్కడే గాని గాలేరు నగరి ప్రాజెక్టు కానీ 6 ప్రాజెక్టులను ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రియారిటీ ప్రాజెక్ట్స్ గా పెట్టింది. ఆ ప్రియారిటీ ప్రాజెక్ట్స్ కి ఎక్కడైనా ఒక్క నెల అయినా కూడా బిల్లులు జాప్యం జరిగితే అప్పుడు అడగండి. మీరు బిల్స్ ఇవ్వలేదు కాబట్టి పని ఆగిందనే మాట చెప్పండి. దెర్ ఈస్ అ క్లాస్ ఆఫ్ రీఅప్రోప్రియేషన్. ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు మార్చుకోవచ్చు. ఆ తర్వాత మనకు నికరంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఎన్నో మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి రీఆపరేషన్. సతీష్ రెడ్డి గారు, రీఆపరేషన్ ఏంటంటే ప్రతిదాన్ని ఇష్టం వచ్చినట్టు చేసుకోవడానికి రాజ్యాంగం వాళ్ళ మన చట్టాలు కూడా చేయండి. ఫ్రీ ఫర్ ఆల్ లాగా ఉండదు. రీఆపరేషన్ అనేది సంబంధిత వీటిలో ఉన్న వాటి నిధులను సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సతీష్ గారు చెప్పినటువంటి నాయకులందరూ కూడా ఒక సంవత్సరం తర్వాత మళ్ళా రావాలా వచ్చే బడ్జెట్ తర్వాత గాలేరు నగరికి 160 కోట్లే ఖర్చు పెట్టామా లేకుంటే ఎక్కువ ఖర్చు పెట్టామనేది కూడా చూపిస్తాం. మేము ఎంత ఖర్చు పెట్టామనేది. ఒకటి ఎక్స్ట్రా ఫండ్స్ మీరు మొబిలైజ్ చేసుకోవచ్చు. సతీష్ గారు, ఫండ్స్ మొబిలైజ్ చేసుకోవచ్చు, వేరే ఖర్చు కానీ తీసుకోవచ్చు. కానీ
విచ్చలవిడిగా వేరే వాటిని చేస్తామంటే మాత్రం రాజ్యాంగం ఒప్పుకోదు, ప్రజలు ఒప్పుకోరు, ఇక్కడ లోకల్ చట్టాలు కూడా ఒప్పుకోరు. రీఆపరేషన్ రీఆపరేషన్ అంటే ప్రజా కోర్టు ఉంది, దేని అవసరానికి దానికోసం మీరు ఎట్లా మీరు చెప్పే ఎట్లుందంటే మా డబ్బు మా ఇష్టం ఉంటే వాడతామని ఎట్లా ఉంది అది. మీరేమంటారు తులసి రెడ్డి గారు సమాధానం చెప్పండి. సతీష్ రెడ్డి గారికి చెప్తున్నారు మీరు చూసుకోండి వచ్చాడా చూసుకోండి తమాషా అంటున్నారు. సతీష్ రెడ్డి గారు ఆయన రాయలసీమ కోసము ఎస్పెషల్లీ ప్రజల కోసం సిన్సియర్గా ప్రయత్నం చేస్తాం, దాంట్లో ఏం లేదు. కానీ ఏది ఏమైనా ఆ 3 ప్రాజెక్టు పూర్తి అయితే పట్టిసీమ అనేది దానికి నాకు తెలిసి పట్టిసీమకు రాయలసీమకు సంబంధమే లేదు. ఈవెన్ ఈ 3 ప్రాజెక్టులు పూర్తి అయితే గాలేరు నగరి, హంద్రేనివా, తెలుగంగా అవి పూర్తి అయితే పట్టిసీమ ఉన్నా లేకున్నా గోదావరికి సంబంధం లేకుండానే కృష్ణాకి అప్పుడప్పుడు వరద వచ్చినప్పుడు డెఫినెట్గా వచ్చేసి ఆ 854 మెయింటైన్ చేస్తే ఆటోమేటిక్గా నీళ్ళు వస్తాయి, అప్పుడు సమస్య తీరుతుంది తప్ప. కాబట్టి ఈ 3 ప్రాజెక్టులు పూర్తి చేయాలా, అది ఆల్రెడీ కేటాయించింది తక్కువ ఉంటున్నాము, సరే ఎక్కువ ఖర్చు పెడితే సంతోషమే. కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పట్టిసీమని ఏ విధంగా 1 yearలో పూర్తి చేయాలనుకుంటున్నారో ఈ 3 ప్రాజెక్టులను కూడా అదే విధంగా 1 yearలో పూర్తి చేయాలా అనే ఒక పెట్టుకొని దానికోసం వచ్చేసి ఆడ బోనస్ ఇచ్చినట్టే ఈడగా బోనస్ ఇచ్చుకొని ఈ 3 ప్రాజెక్టులను వచ్చేసి 1 year లోపల పూర్తి చేస్తే పట్టిసీమను చేసుకునే ఇబ్బంది లేదు. కానీ ఇవి దీని మీద కాన్సన్ట్రేట్ చేయకుండా అదే అంటే మాత్రము అనుమానం వచ్చింది. రైట్, ఫైనల్ గా ఒక ఆసక్తికరమైన ప్రశ్న వేస్తాను, మీకు అభ్యంతరం లేదు సమాధానం చెప్పండి. గతంలో ఇప్పుడు ఈ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న దేవినేని ఉమామేశ్వరరావు గతంలో పోతిరెడ్డిపాడు దగ్గర 854 చేస్తే తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఆందోళన చేశాడు, రాయలసీమకి నీళ్ళని దోచేస్తారా అని అప్పుడు విమర్శించారు. అట్లాగే మరి పోతిరెడ్డిపాడుకి గేట్లు వెడల్పు చేసినప్పుడు కూడా ఆయన తీవ్ర స్థాయిలో పెద్ద ఎత్తున విమర్శ చేశారు. ఇప్పుడు ఆయన ఆధ్వర్యంలో ఇవన్నీ సజావుగా జరిగిపోతాయని మీరు ఆశిస్తున్నారా? విజయవాడలో చాలా పెద్ద మీటింగ్ పెట్టారు. మీరేమంటారు సతీష్ రెడ్డి గారు? 100% అది సాధ్యం. ఎందుకంటే గతంలో అది సాధ్యమయ్యేదానికి అవకాశం లేదు. ఈ రోజు పట్టిసీమ నుంచి ఇక్కడికి నీళ్లు కృష్ణా డెల్టాకు, ఆయన ప్రాంతానికి ఇప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేదు కాబట్టి కృష్ణా డెల్టాకు రావాల్సినటువంటి నీళ్లు మనం ఇస్తున్నాం కాబట్టి ఆ నీళ్లు మనం శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా తీసుకొని పోయేదానికి ఈ రోజు వాళ్ళకి ఎటువంటి అబ్జెక్షన్ ఉండదు. గతంలో అవన్నీ చేయకుండా ఇది చేసినప్పుడు కొన్ని అబ్జెక్షన్స్ ఉండొచ్చు. చెప్తున్నా కొంతమంది ఏమంటున్నారంటే పట్టిసీమకు రాయలసీమకు ఎటువంటి సంబంధం లేదని. చాలా పెద్ద సంబంధం ఉంది. పట్టిసీమ ద్వారా ఆ నీటిని తీసుకొని కృష్ణా డెల్టాకు సబ్స్టిట్యూట్ చేస్తే ఆ ఆదాయ నీటిని రాయలసీమకు వాడుకుంటామని చెప్తున్నాం. ఆ నీళ్ళే లేనిది, ఆ ఆదా లేనిది, ఆ సేవింగ్ లేనిది ఎక్కడి నుంచి ఇస్తారు రాయలసీమకు? సతీష్ రెడ్డి గారు, పట్టిసీమ ద్వారా సంవత్సరంలో కృష్ణా డెల్టాకి నీరు వెళ్తాదంటారా? ఒక సంవత్సరంలో 100% అదే మా దృఢ సంకల్పం. ఏ విధంగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ సమస్య పూర్తి కోర్టులో డిస్ప్యూట్ క్లియర్ చేయాలి. 30-45 కిలోమీటర్ల కాలువ తవ్వాలి. కోర్టులో డిస్ప్యూట్ ఎప్పుడు చేస్తారు? కోర్టులు మీ చేతిలో లేవు కదా. కాదు ఏమున్నా కూడా చిత్తశుద్ధితో మేము చేస్తున్నాం. కోర్టులు మీ చేతిలో లేవు కదా. గత 6 సంవత్సరాలుగా కోర్టులో ఇది ఇప్పుడు మీరు తీసుకుంటే దాని గురించి వేరే కథ. కానీ ఆ సంకల్పమే తప్పనట్టు మాట్లాడము చాలా హాస్యాస్పదంగా ఉంది. రాయలసీమ వాసిగా మీరు మంచినీరు రావాలని ఎలా కోరుకుంటున్నారో పట్టిసీమను వ్యతిరేకంగా మా హక్కు. ఎందుకంటే పట్టిసీమ ద్వారా మా యొక్క ప్రయోజనాలకి వేగాత కొడుతున్నది మా యొక్క ప్రగాఢ విశ్వాసం. ఉభయ గోదావరి జిల్లా శాసనసభ్యులతో మాట్లాడొచ్చని మీరు తెలుగు శాసనసభ్యులతో పట్టిసీమ ద్వారా మాకు ఏ విధమైన అభ్యంతరం లేదని మాట్లాడుతున్నాం తప్ప మిగిలిన బయట మాత్రం బహిరంగ చర్చలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. సముద్రంలో కలిసే నీటిని రాయలసీమకి ఇస్తే 2 ప్రాంతాలకు మేలని అని చెప్పాడు. మీరు ఏదైతే బీజేపీ అని చెప్తున్నారో, బీజేపీ ఎండోమెంట్స్ మినిస్టరు నిన్న కూర్చొని కడపలో శ్రీ కోదండరామస్వామి టెంపుల్ వచ్చినప్పుడు ఇదే మాట చెప్పారు. సముద్రంలో కలిసి నేను తీసుకెళ్తే మాకు కూడా అభ్యంతరం లేదు. కానీ ఆ ప్రాజెక్ట్ డిజైన్ మాత్రం ఆ విధంగా లేదు. దాంట్లో డొమెస్టిక్ అని రాశారు. డొమెస్టిక్ అంటే ఎనీ టైం వాటర్ తీసుకెళ్లొచ్చు. డొమెస్టిక్ అంటే ఎప్పుడైనా వాటర్ తీసుకెళ్లొచ్చు. దాంట్లో జీవులు స్పష్టంగా లేదు. 12 మీటర్లు 14 మీటర్లు పెంచారు. అప్పుడే దాని లక్ష్యం పోయింది. 14 మీటర్లు పెంచడం ద్వారా దాని లక్ష్యం దెబ్బతిందన్నది వారి వాదన. 14 మీటర్లు పెంచడం ద్వారా కూడా 90 రోజులకు ఎప్పుడే గానీ తగ్గదు ఫ్లడ్ వాటర్. ఆ తర్వాత మీరు అన్నటువంటి వాదన కృష్ణాకు గోదావరికి రెండింటికి ఒకటేసారి వరద వస్తున్నది కూడా 100% తప్పు. కృష్ణా యొక్క వరద
నీకు కృష్ణా డెల్టా చేరేటప్పటికి ఎప్పుడో నవంబర్ లో చేరుతుంది. ఈసారి జూలై ఆగస్టు నుంచే తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జూలై ఆగస్టులో వరదలు కదా గోదావరికి. ఓకే రైట్, వరదలు రావాలని ఆకాంక్షిద్దాం. సతీష్ రెడ్డి గారు మీరు అనుకున్నట్టు వరదలు జూలై ఆగస్టులో వస్తే సంతోషం, వరదలు అట్లా రావాలని ఆకాంక్షిద్దాం. రైట్, ఓకే, ధన్యవాదాలు సతీష్ రెడ్డి గారు. ఇక ఏపీ తెలంగాణలో చీకటి పాలన సాగుతోందన్న లోక్సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ గారి వ్యాఖ్యలతో ఏకీవిస్తారా అంటే 69% మంది అవునని, 31% మంది కాదంటున్నారు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది.